మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇది స్టేట్ లెవెల్లో పోస్ట్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పాథాలజిస్ట్ వేకెన్సీ అండి. ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ పాథాలజిస్ట్ ఇన్ స్టేట్ బ్లడ్ సెల్. ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ అండి, ఏపీ ఆంధ్రప్రదేశ్. అప్లికేషన్స్ వచ్చి 16/10/2025 అంటే ఈ రోజు నుంచి 29/10/2025 లోపు అయితే మీరైతే అప్లికేషన్స్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. పాథాలజిస్ట్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అట్ స్టేట్ హెడ్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్లో స్టేట్ హెడ్ ఆఫీస్లో అయితే ఈ వర్క్ అయితే ఉంది. ఇదైతే మనం ఆ పోస్ట్ అయితే అక్కడైతే ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. పాథాలజిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి. సో ఇనీషియల్గా 1 year అనేది తీసుకోవడం జరుగుతుందండి. గవర్నమెంట్కి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. నేషనల్ హెల్త్ మిషన్ హెడ్ ఆఫీస్ ఏపీఐఏసి బిల్డింగ్ మంగళగిరి గుంటూరు డిస్టిక్, అక్కడైతే వర్క్ చేయాలండి. శాంక్షన్ పోస్ట్ అయితే ఒకటైతే ఉందండి. ఇక్కడ మనకి ఓసీ కేటగిరీ ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సింగిల్ సాలిటరీ పోస్ట్ అండి. సో ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగిందండి. మనకి అప్లికేషన్ సంబంధించి మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి కదా. సో ఒక అడ్రస్ ఇచ్చారండి. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ది స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ఓ శాక్స్ ఆఫీస్ ఆఫ్ ఏపీ శాక్స్ అనమాట. ఏపీ శాక్స్ అంటే ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, 2nd floor, ఎస్పీస్ రివర్ వ్యూ బిల్డింగ్, తాడేపల్లి 522501. మన అప్లికేషన్స్ అన్నీ కూడా అక్కడే ఇవ్వాలండి. సో ఈ అడ్రస్లో ఇవ్వండి. వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారండి. సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఎక్నాలజ్మెంట్ అనేది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ రిజర్వేషన్స్ అనేవి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం అయితే రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయని చెప్పేసి రిజర్వేషన్ సంబంధించి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ఇచ్చారు. ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి 100 మార్క్స్కి ఉంటుందండి. దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదు, ఓన్లీ మెరిట్ బేసిస్ మీద అయితే ఉంటుందండి. 75% అనేది మీకు వచ్చిన మార్క్స్ ఏదైతే పాథాలజీ సంబంధించి కోర్సులో మీరు చేస్తారో సో అందులో దానికి సంబంధించి 75% అనేది మార్కులు తీసుకోవడం జరుగుతుందండి. మీకు వచ్చిన మార్కుల్లో 75% కేటాయిస్తారండి. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 mark అనేది యాడ్ అవుతూ ఉంటుందండి. సో ఫర్ సపోజ్ 2020లో మీరు కనుక పాస్ అయ్యి ఉంటే 2021కి 1, 2కి 2, 3కి 3, 4కి 4, 5కి 5 ఇలాగా 5 మార్కులు అనేవి యాడ్ అవుతాయండి. సో 10 మార్కుల వరకు కూడా యాడ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉందండి మీరు పాస్ అయిన ఇయర్ నుంచి. అలాగే 15% అనేది మీరు ఏదైనా సర్వీస్ వెయిటేజ్ ఉంటే అంటే ఎక్స్పీరియన్స్ ఎందులో అయినా వర్క్ చేసి ఉంటే కనుక 15% వరకు కూడా యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. టోటల్గా వచ్చి 100 మార్క్స్కి అనేది సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉందండి. మీకు వచ్చిన మార్కులు ఏదైతే మీ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో 75 తీసుకుంటారు. అలాగే 10 మార్క్స్ అనేది మీరు పాస్ అయిన ఇయర్ నుంచి ఉంటుంది. అలాగే 15 మార్క్స్ అనేది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుందండి. సో టోటల్గా 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఉంటుందండి. బేస్డ్ ఆన్ మెరిట్ అనేది ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఎక్స్పీరియన్స్ అనేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో చేసుంటే కనుక ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే ప్రతి 6 monthsకి అంటే 6 నెలలకి 2.5 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.0 అంటే 2 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో ప్రతి 6 నెలలకు 1 మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. అలాగే కోవిడ్ వెయిటేజ్ కూడా మీకు సెపరేట్గా ఉంటుందండి. సో కోవిడ్ వెయిటేజ్ అనేది కన్సిడర్ చేస్తారండి. కోవిడ్ అయినా ఇక్కడ కాంట్రాక్ట్ వెయిటేజ్ అయినా సో రెండు కూడా 15 మార్కులకి అయితే మెంచబడి 15 మార్కుల వరకు కూడా వేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మీరు సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటరు,
కన్సర్న్ అథారిటీ చేత తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ప్రిన్సిపల్ ఆఫ్ జిఎంసీస్, సూపరింటెండెంట్ ఆఫ్ జీజీహెచ్. సో వీళ్ళ దగ్గర అయితే కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచి మీరు ఆ ఎక్స్పీరియన్స్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అయితే సబ్మిట్ చేయాలండి. కోవిడ్-19 అయితే కనుక అప్పుడున్న అటెండెన్స్ ఉంటే కనుక అటెండెన్స్ సబ్మిట్ చేయాలండి. అలాగే మీరు తీసుకున్న శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఒకవేళ అవి ఉంటే అవి కూడా సబ్మిట్ చేయాలండి. టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చి 1 ఇయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇనీషియల్లీ 1 ఇయర్ అండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఈజ్ ఇనీషియల్లీ 1 ఇయర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది పోస్ట్ అండ్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇనీషియల్గా అయితే 1 ఇయర్ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మీరు ఏమేమి సబ్మిట్ చేయాలో చూడండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ టు బి ఎంక్లోజ్డ్ టు ది ఫిల్ ఇన్ అప్లికేషన్. సో 10th క్లాస్ అనేది అటాచ్ చేయాలని. అలాగే పాస్ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ అపీరెన్స్ అంటే మీ క్వాలిఫికేషన్ అంటే ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అండి. అలాగే మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అండి. ఆల్ ఇయర్స్ మార్క్స్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ అలాగే మార్క్స్ మెమోస్ అండి. వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, మీరు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసి ఉంటారు కదా, సో అది ఒకవేళ రెన్యువల్ అయ్యి ఉంటే రెన్యువల్ సర్టిఫికేట్. 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా సబ్మిట్ చేయాలండి. ఇవన్నీ కూడా మీరు కింద సైన్ చేయాలండి ఈ జిరాక్స్ కాపీల మీద. సెల్ఫ్ అటెస్టేషన్ అండి. సర్వీస్ సర్టిఫికేట్, అలాగే మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సర్వీస్ సర్టిఫికేట్ అని సబ్మిట్ చేయాలండి. ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా సబ్మిట్ చేయొచ్చండి. సో ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీ యొక్క సైన్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వాళ్ళు బోనఫైడ్ హెడ్ క్వార్టర్స్లో కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇదైతే కంపల్సరీ అండి. నెక్స్ట్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారండి. పాథాలజిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఒక వేకెన్సీ అయితే ఉంది. స్టేట్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేయాలండి. నేషనల్ హెల్త్ మిషన్ ఏపీఐసి బిల్డింగ్ మంగళగిరి గుంటూరు డిస్టిక్. మీకు మంత్లీ శాలరీ వచ్చి 1,10,000 అయితే మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్, డిజైరబుల్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారండి. సో వాళ్ళు కోరుకునే క్వాలిఫికేషన్ అండి ఇది. ఎసెన్షియల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎండి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ రిలవెంట్ సబ్జెక్ట్ సర్టిఫికేట్ అంటే రిలవెంట్ అంటే పాథాలజిస్ట్కి సంబంధించి మీరు మీ ఎండి అయితే చదివి ఉండాలండి. ఒకవేళ అది లేకపోతే కనుక డిఎన్బి అండి. డిఎన్బి అంటే డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఇన్ పాథాలజీ. సో పాథాలజీలో ఎండి కానీ డిఎన్బి కానీ చదివి ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడ ఉండాలో చెప్పేసి ఇచ్చారండి. ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్. సో వీటిల్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. డిజైరబుల్ అంటే వాళ్ళు కోరుకునేది ఏమైతే ఉందో అది ఇక్కడ ఇచ్చారు చూడండి. ద సూటబుల్ క్యాండిడేట్ షుడ్ బి ఫెమిలియర్ విత్ ది ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ఆర్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్స్. ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీషు మీకు బాగా వచ్చి ఉండాలండి. స్ట్రాంగ్ అనలిటికల్ అడ్వొకసీ అండ్ నెగోషియేషన్ స్కిల్స్. విల్లింగ్నెస్ టు ట్రావెల్ ఎక్స్టెన్సివ్లీ అంటే ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే రెడీగా ఉండాలండి. ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 45 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 45 మించకూడదు. సో ఇది ఏజ్ లిమిట్ అండి. ఒక వేకెన్సీ అయితే ఉంది టోటల్గా. సో అప్లై చేయండి, లేట్ చేయవద్దు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 16/10/2025 నుంచి 29/10/2025 ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయాలండి. ఆల్రెడీ అడ్రస్ మీకు వివరంగా చెప్పాను కదా, సో ఆ అడ్రస్లో అయితే సబ్మిట్ చేయాలి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.